ప్రాణం పోవడానికి సిద్ధంగా ఒక మనిషి పడుకున్నట్టు పాపం కాశీలో. బావోయని ఒళ్ళంతా వేడెక్కి చచ్చిపోతూ ఉంటే అది వెంటనే డుంటి విఘ్నేశ్వరుడు వచ్చి తొండంతో గంగానదీ జలం పట్టుకొచ్చి ఈ తొండం చివరి నుంచి చల్లని నీటి తుంపరలు డుంటి విఘ్నేశ్వరుడు మీద తొల్లుతాడు. ఈ చల్లని నీటి తుంపరలు మీద పడగానే హాయిగా ఉంటుంది వాడి ప్రాణానికి. పాపం అమ్మవారు గంగానది తామరాకులు పట్టుకుని ఆ తామరాకులతో చల్లని నీరు తెచ్చి, నాయన ఏం భయపడకరా, హాయిగా మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోతావు అని మీద ఆ చల్లని నీళ్లు తల్లి ఆ తామరాకులతో విసిరికర్ర విసిరినట్టు విసురుతుందన్నమాట. గంగ ఓ పక్కన పార్వతి, మరో పక్కన గంగా నది. ఇప్పుడు మరో తమాషా జరిగింది, ఇంతకంటే చల్లదనం వచ్చింది. అదేమిటి అంటే వారు జగన్మాత పార్వతీదేవి, నా బాబే విశ్రాంతి తీసుకోవడానికి వెడుతున్నావా అని చల్లని తన చీర కొంగుని, పసుపుతో ఉన్న కొంగుని నీటిలో తడిపి ఈ పాలిళ్ళు కదులుతూ ఉండగా ఇలా విసురుతుంది, చీర చెంగుతో విసురుతుంది. అంటే బిడ్డకి పాలివ్వడానికేమో పాలిళ్ళు చూపిస్తోంది, బాధ లేకుండా ఉండడానికి పసుపు పయ్యదతో విసురుతోందనమాట. అమ్మవారి చీర చెంగుకి ఎప్పుడు పసుపు ఉంటుంది. పూర్వం ఈ పసుపుతో కూడిన చీర చెంగుని పుచ్చుకొని ఆయన మీద ఇలా విసిరింది. కొంగు తీయగానే ఏమవుతుంది, అమ్మ వక్షోజాలు కనపడుతున్నాయి. అంటే పిచ్చాడా, అపూర్వమైన సంగీత సాహిత్యాలనేటటువంటివి నా పాలిళ్లలో ఉన్నాయి, నా పాలు తాగు, నువ్వు నా బిడ్డవి, చచ్చే ముందు నా పాలు తాగితే ఇవి పాలు కాదు, నీ పాపాలు తొలగించే పాలు, నిన్ను శాశ్వతంగా కైలాసానికి పంపే పాలు అని తన పాలని కూడా ఇస్తూ విసిరి వాడి మరణయాతన తొలగించింది. అన్నిటికంటే మించి ఇప్పుడు ఈశ్వరుడు వచ్చాడు. ఒరే, నా నగరంలో చచ్చేవాడికి నరకయాతన ఉండదు, మరణ బాధ ఉండదు అని ప్రేమగా నిమిరి వాడిని ఎడమ చెవి నేల మీద పెట్టి కుడి చెవి పైకి పెడతాడు. ఇక్కడ కొంచెం కిటుకు వినాలి. సహజంగా శివుడు ఎప్పుడు కుడి చెవిలోనే చెబుతాడు ఓంకారం. ఒక్క మరీ చాలా సూక్ష్మ జీవులైతే తప్ప, అంటే మసిక శిశువులకి చీమలు, దోమలు, ఈగల వంటి చిన్నవి ఉన్నాయి, వాటికేమో ఎడమ చెవిలో చెబుతాడు. తక్కిన వాటికి మాత్రం, మనలాంటి మానవులకి మాత్రం ఎడమ చెవి నేల మీదకి పెట్టి దక్షిణ శృతి అంటే కుడి చెవి పైకెత్తుతాడు. ఎత్తి నీకింక మీదట మోక్షం ఇస్తున్నాను అని ఓం అని చెప్తాడు. చెప్పగానే వీడు కొంచెం ఇలా కదులుతాడు, అంటే ఎడమ చెవిలో కూడా చెప్పమని. మళ్ళీ ఓం అంటాడు ఆయన, మళ్ళీ వీడు కదులుతాడు. ఇది చూసి చాలా మంది వీడు బతుకుతున్నాడేమో అనుకుంటారు. బ్రతకడు, వాడికి ఇక పునర్జన్మ లేకుండా చేసే స్థితికి తీసుకెడుతున్నాడు ఆయన. ఈ విధంగా దక్షిణ శృతిలో ఈశ్వరుడు ఓంకారం చెబుతాడు. ఎంత హాయిగా ప్రాణం విడిచిపెట్టే సద్యోగం, మహాయోగం కాశీలో మాత్రమే ఉంటుంది మానవులకి. అందుకే కాశీలో మరణించితే యోగం ఇచ్చా. తక్కిన చోట్ల అది చచ్చే చావు, కానీ కాశీలో చావు కాదు, శాశ్వత కైవల్యం. అందుకే కాశ్యాంతో మరణాన్ముక్తి, కాశీలో మరణం మోక్షం అనమాట. ఒక పక్కన డుంటి విఘ్నేశ్వరుడు తొండంతో నీళ్లు తల్లి ఆనందపెడుతున్నాడు, మరో పక్కన గంగానది విసిరికర్రతో విసురుతోంది, తామరాకుల విసిరికర్రతో. మరో పక్కన అమ్మవారు పాలిచ్చి కొంగుతో విసురుతోంది. ఈశ్వరుడు అంతటి వాడు చెవిలో ఓంకారాన్ని చెబుతున్నాడు. అందుకని కాశీ 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 అనుకోవాలి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, కాశీ 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 అనుకోవలసిందే.